యూట్యూబర్ బచ్చలు కూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంటోంది. ఇప్పటికే అతని ఫోన్లో పలువురు యువతులతో అసభ్యంగా అశ్లీలంగా గడిపిన వీడియోలు వెలుగులో చూశాయి. బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. ఇప్పుడు అతని ల్యాప్టాప్ ను కూడా రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి డేటా విశ్లేషణ చేస్తున్నారు. పిఠాపురం సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసుల్లో రావణ్ అరెస్ట్ బెయిల్పై వచ్చారు. ఆ తర్వాత ఉపా చట్టం కింద గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. హిందూ దేవతలతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరచడం, పిల్లల మధ్య గొడవను కుల వివక్షకు చిత్రీకరించడం, నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతుగా చేసిన ప్రసంగాల వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీటిపై కాకినాడ జిల్లాలో కేసులు నమోదు తర్వాత వివాదాస్పద వీడియోలో చాలా వరకు ఫోన్, ల్యాప్టాప్ నుంచి డిలీట్ చేశారు. తొలగించిన వీడియోలో ఇంకా ఏమున్నాయి, అతనితో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన వారి వివరాలు, కేసుకు సంబంధించిన ఇతర సమాచారం ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రావణ్ ల్యాప్టాప్ ను విశాఖ ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. తొలుత ఆ ల్యాప్టాప్ లో తొలగించిన సమాచారం విశ్లేషణ చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. తాజాగా మరిన్ని ప్రశ్నావళిని ఆర్ఎఫ్ఎస్ఎస్ కు పంపించి ఆ దిశగా డేటా రికవరీ చేయాలని సూచించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కీలక సమాచారం దొరికితే రావణ్ పై అదనపు సెక్షన్లు నమోదు చేయిస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. సాగర్ రెడ్డి, యూట్యూబర్ బచ్చల కూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కైతే ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇతను అంటే ఈ నెలలో మొదట్లో ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంకరరావు అనే సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆయన పైన అనేక చోట్ల అంటే ఆంధ్రప్రదేశ్ లకు సంబంధించి ఇటు పిఠాపురం కావచ్చు, సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. మరో 4 పోలీస్ స్టేషన్ లో కూడా వాటి మీద అంతా కూడా బెయిల్ రాగానే అనంతరం కూడా అతనికి గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉపా చట్టం కింద కేసు నమోదైన తర్వాత అంటే జూలై 14 వరకు రిమాండ్ విధించారు. అక్కడ కోర్టుకు సంబంధించిన వారు జూలై 14 వరకు రిమాండ్ లో ఉంటారు కాబట్టి ఆయన ఇప్పుడు నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు. దానికి ప్రధాన కారణం ఇప్పటివరకైతే కేవలం అనుచిత వ్యాఖ్యలు లేదంటే రాజకీయంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు అనుకున్నారు. కానీ కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ లోతైన దర్యాప్తులో విస్తుపోయే విషయాలైతే బయట వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఏదైతే రావణ్ వాడిన ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అవన్నీ కూడా పరిశోధిస్తున్నప్పుడు పోలీసులకు అశ్లీలంగా అనేక మంది యువతలతో ప్రశ్న రావణ్ గడిపిన విషయాలు కూడా బయట పడడం జరిగింది. అనంతరం కూడా వాటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. పోలీసులు సీజ్ చేసిన అనంతరం వాటిని ఫోరెన్సిక్ పంపించినప్పుడు అనేక చోట్ల అనేక సార్లు కూడా అంటే అరెస్ట్ అయ్యేందుకు కొంచెం సేపటికి ముందు కావచ్చు, లేదంటే కొన్ని రోజుల ముందు కావచ్చు డేటా మొత్తం కూడా ఆయన డిలీట్ చేసిన పరిస్థితి కూడా పోలీసులు గమనించారు. సో ఈ డేటా డిలీట్ చేసినట్టు గుర్తించిన తర్వాత దీన్ని విశాఖపట్నంలోని రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆ డేటాని రికవరీ చేసేదానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో కూడా అతని ఆర్థిక లావాదేవీల మీద కూడా పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా ప్రశ్న రావణ్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ప్రశ్న పెడుతూ అతను మామూలుగా అయితే అతను గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తర్వాత అతను పూర్తిగా కూడా ఉద్యోగం మానేసి ప్రశ్న అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో ఇటు కుల మతాలకు సంబంధించి రెచ్చగొట్టడం లేదంటే రాజకీయ వ్యాఖ్యలు చేస్తానని చెప్పి పోలీస్ కేసు నమోదైన తర్వాత ఈ విషయాన్ని వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఉపా చట్టం పెట్టడానికి కూడా ప్రధాన కారణం కూడా ఆయన గత అంటే యూట్యూబ్ లో ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో గత వీడియోలన్నీ కూడా పరిశోధించినప్పుడు ఇటు కేంద్ర నిషేధిత జాబితాలో ఉన్న మావోయిస్టులకు ఆయన అనుకూలంగా మాట్లాడడం, అలాగే ముఖ్యంగా ఎవరైతే హెడ్మా ఉన్నారో అయితే ఈ మావోయిస్టుకి సంబంధించిన పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్ కేంద్ర కమిటీ సభ్యుడు ఆయన మరణం సమయంలో కావచ్చు, లేదంటే హెడ్మాని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా అనేక వీడియోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంటే కుల మతాల మధ్య విద్వేషంతో పాటు ప్రభుత్వాన్ని కూలదోయడం లేదంటే ఇటు మావోయిస్టులు లేదంటే ప్రభుత్వం నిషేధిత ఏవైతే ఉన్నారో నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులు, టెర్రరిస్టులు కావచ్చు, సో వీళ్ళందరితో కూడా అంటే వాళ్ళని రెచ్చగొట్టడం లేదంటే విద్వేషాలు సృష్టించడం లేదంటే మిగతా వాళ్ళతో ఏదైనా సంబంధాలు కలిగి ఉన్నారా ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఉపా చట్టం అయితే పెట్టారు. అన్లాఫుల్ కింద ప్రివెంట్ యాక్ట్ కింద. సో దానికి ఇప్పుడైతే బెయిల్ లేదు. ప్రస్తుతం పోలీసులు ఇవన్నీ విచారించిన తర్వాత ఒక
7 రోజులు కావచ్చు, లేదంటే 10 రోజులు కావచ్చు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న రావణ్ చుట్టూ అయితే కేసులు మరింత ఉచ్చు బిగిస్తున్నట్లే చెప్పవచ్చు. దానికి ప్రధాన కారణం ఇటు అశ్లీల వీడియోలు అంటే అనుకుంటే, తర్వాత ఆర్థిక లావాదేవీల తర్వాత ఇటు ఏదైతే దేశ భద్రతకు సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్రంలో కుల మతాలకు సంబంధించి కావచ్చు మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వాన్ని కూల్చేయడం, ఈ సెక్షన్లతో పాటు మరి కొన్ని సెక్షన్లు జోడించే అవకాశం ఉంది. అంటే పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆ దర్యాప్తులో ఈ ఆర్థిక లావాదేవీల్లో బయటపడితే వాటి మీద కొన్ని సెక్షన్లు యాడ్ అవుతాయి. అలాగే అశ్లీల వీడియోలకు సంబంధించి లేదంటే యువతలని అంటే ఈయన మోసం చేశాడా, ఇప్పటికే పోలీసులు ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైనా బాధితులుంటే ముందుకొచ్చి చెప్తే వాళ్ళని గోప్యంగా ఉంచుతాం, వాళ్ళకి సమాచారం వాళ్ళకి సంబంధించి న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు కూడా ప్రకటించడం జరిగింది. సో మరి ఎవరైనా కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రావణ్ మీద అంటే వాస్తవానికి 5 కేసుల్లో మాత్రమే ఇప్పుడు రావణ్ అంటే అఫీషియల్ గా జైలుకి రిమాండ్ ఉన్నారు. మరొక 100 నుంచి 110 కేసుల వరకు నమోదయ్యాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కూడా వెంకటచలం పోలీస్ స్టేషన్ లో 2 రోజుల క్రితమే జనసేనకు సంబంధించిన కొందరు లీడర్లు కూడా ప్రశ్న రావణ్ మీద ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 100 నుంచి 120 కేసుల వరకు ప్రశ్న రావడం మీదనే. ఈ కేసులన్నింటిలో కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ప్రతి కేసులో కూడా అంటే కొన్ని రిమాండ్ కు తరలించేటువంటి లేదంటే కొన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు అంటే 7 years అంటే 7 సంవత్సరాల లోపు శిక్షలు కలిగిన కేసులన్నిటికీ బెయిల్ లభిస్తుంది కాబట్టి వీటిలో ఏది బెయిల్బుల్ ఏది నాన్ బెయిల్బుల్ ఇవన్నీ కూడా చట్ట ప్రకారం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ప్రశ్న రావను అంటే మొదట వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా ప్రశ్నిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇటు దళిత క్రైస్తవుల పేరుతో లేదంటే సామాజిక చర్చల పేరుతో అనేక మందిని కూడా దూషిస్తూ లేదంటే అన్పార్లమెంటరీ ఓట్స్ ఉపయోగిస్తూ ఒక బాధ్యత కలిగిన లేదంటే ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన ప్రజాప్రతినిధులు అంటే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ ముఖ్యంగా ఈయన టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ మీద అయితే నోట్స్ చెప్పలేని అన్పార్లమెంటరీ ఓట్స్ కూడా వాడాడు కాబట్టి సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు, జనసేన నేతలు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు. సో మొత్తం మీద ప్రశ్న రావడానికి అయితే తీవ్ర స్థాయిలో అంటే చట్టపరంగా అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్ రెడ్డి.